Thy faith hath made thee whole. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. We see God respecting faith people. మనము చూస్తే అనేక సార్లు దేవుడు తన విశ్వాసులతో సంభాషించే విధానము చూసినట్లయితే గౌరవార్థమైన రీతిగా ఉంటుంది అనమాట. దై ఫెయిత్, సాధారణంగా దైన్ అని ఎవరిని అంటాం మనము? దైన్ అని ఎవరినైనా రెస్పెక్ట్ ఇస్తుంటే అంటాం. సో ఈవెన్ గాడ్ సేస్ ఫెయిత్ అంటే తన కుమారుణ్ణి ఎంతైతే అంగీకరించారో, తన కుమారుని యొక్క రక్తాన్ని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన మరణించాడు, తిరిగి నా కొరకు మరణాన్ని జయించి లేచాడు. జయించాలా, ఆయన మరణించాలా, లెగాల, ఆ తర్వాత మరణము మీద విజయం వచ్చిందనేటువంటిది ఆయన ప్రకటించడానికి అలా చేశాడు. తండ్రి తన కుమారుని పంపించాడు. దానిని, ఆ వాక్యాన్ని, ఆ మాటల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు గౌరవిస్తాడు. ఒక చోట ఏమని అంటాడంటే, వారిని ఎలా కాస్తాడంట, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఇంకొక చోట ఏమంటాడంటే, నా యొక్క కంటి పాప వలె సో ప్రేషియస్, అంటే ఒక తండ్రి కుమారుడిలాగా చూస్తారు. అంటే తల్లులు కూడా అప్పుడప్పుడు గుడ్డిని బాధేస్తారు పిల్లలు, తల్లులు తండ్రులు. నువ్వు ఎప్పుడైనా నీ కంటి పాపని బాధవా? ఒకసారి కూడా బాధ. దాన్ని ఎప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎంత కోపం వచ్చినా, ఫ్రస్ట్రేట్ అయినా, ఎప్పుడైనా నువ్వు నెత్తికేసి కొట్టుకుంటావు, అవునా, కింద పడి దొరుకుతావు, ఏదో నిరగొడతావు, ఎప్పుడైనా కంట్లో పొడుచుకుంటావా? నో, దాన్ని మట్టుకు ఎప్పుడు కాపాడుకుంటా ఉంటావు. సో గాడ్ ఈవెన్ ట్రీట్స్ హిస్ ఫెయిత్ పీపుల్. ఆయన ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు, అంటే సంఘముతోటి, విశ్వాసులతో ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ హియర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అప్పుడప్పుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కానీ దానికి కూడా ఏమంటాడంటే, తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి, కుమార్తెను శిక్షిస్తాడు. ఒకవేళ నేను మిమ్మల్ని శిక్షించకపోతే మీరు నా పిల్లలే కారు. దర్ ఈస్ ద జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దట్ ఆల్సో. సో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ ఆ స్త్రీ వచ్చి ఆ వస్త్రపు చెంగుని మరి పట్టుకున్నప్పుడు మరి దేవుడు విశ్వాసాన్ని గౌరవించి వాడే కాదు, ఆ విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఆ విశ్వాసులను కూడా గణపరిచేవాడు. హీ హానర్స్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. అందుకనే పౌలు అంటాడు, నా పోరాటం ముగించాను, నా యాత్ర ముగించాను, నా కొరకు ఏముందంటాడు? కిరీటము దేనికి సాదృశ్యము? ఘనత, హానర్. క్రౌన్ ఈజ్ ఫర్ హానర్. మామూలుగా మన దగ్గర గౌరవించడానికి మంచి ఒక షాల్ కప్పుతారు. దేవుడు ఏమిస్తానంటున్నాడు? కిరీటం. ఆ కిరీటానికి ఒక పేరు కూడా ఉంది, జీవ కిరీటం. ఆ కిరీటంలో మరి వజ్రాలు పొదుకుండొచ్చు. అది ఇచ్చిన వారికి ఏముంటుందంట? నిత్య జీవం. దే లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. వాట్ ఎ హానర్. హీ హానర్స్ ఫెయిత్. మన దేవుడు విశ్వాసాన్ని మరి గౌరవించేవాడే కాదు, విశ్వాసాన్ని కనపరిచేవాడు కూడా. హీ హానర్స్ ఫెయిత్. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆపి, నా నుంచి ప్రభావం వెళ్ళిందని చెప్పి ఆమె పట్టుకొని, అమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. లెట్స్ గో టు లూక్ 8. ఇదే సందర్భము మళ్ళా లూకా అధ్యాయంలో కూడా చూద్దాం. లూకా 8:42 నుంచి చదువుదాం. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఇక్కడ ఒక మాట, ఎవని చేతనైనను స్వస్థత నొందనిదై అంటే ఆమె సాధారణంగా చూస్తే ఈమె విశ్వాసము కలిగిన స్త్రీయా, విశ్వాసము లేని స్త్రీయా? ముందు నుంచి ఆమెకు వ్యాధి రాకముందుకు విశ్వాసం ఉందా లేదా? ఆ స్త్రీ ఇజ్రాయెల్ సమాజంలో ఉండినటువంటి స్త్రీ ఆమె, లేకపోతే అక్కడ తూరు సుదేను స్త్రీ అని ఉందా? ఆమెకు కొన్ని చట్టాలు తెలుసు. ఇజ్రాయెల్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో మరి అటువంటి వ్యాధి కలిగినటువంటి స్త్రీ సమాజంలో తిరగొచ్చా? అటువంటి వ్యాధి కలిగిన స్త్రీని ఒక పదముతో వాడతారు. ఏం పదం అది? అపవిత్రత అంటారు, అపవిత్రులు. సో కొన్ని రోజులు వాళ్ళు గృహంలోనే ఉండాలి, బయట తిరగకూడదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా దాన్ని? అన్క్లీన్. ఆ కొన్ని రోజులు ఉండాలి. అయితే ఈమెకు ఆ వ్యాధి ఎంతకాలం ఉంది? అటువంటి వాళ్ళు మరి వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి ఎగ్జామ్షన్ ఉంటుంది. మేబీ దే క్యాన్ గో టు డాక్టర్స్ ఫర్ హీలింగ్ ఇన్ దట్ వే. అయితే ఆమెకు ఇంతకుముందు ఆరోగ్యముగా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంది. పుట్టడమే విశ్వాసం. 8వ రోజు మరి
12వ రోజో ఎన్నో రోజో మరి తీసుకెళ్లి మందిరములో మరి ప్రతిష్టం చేయాలి. విశ్వాసంలోనే ఉంది. అయితే ఆమెకి అటాక్ వచ్చింది. ద డెవిల్ హ్యాస్ అటాక్. విశ్వాసంలో ఉంటే అటాక్స్ వస్తాయా రావా? దే విల్ బి అటాక్స్. సో ఒక అటాక్ వచ్చింది ఆమెకి, విశ్వాసంలోనే ఉంది. అటాక్ వచ్చినప్పుడు సాధారణంగా ఆమె, ఎవరైనా విశ్వాసులు అటాక్ వచ్చినప్పుడు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, అటాక్ రాకూడదని అనుకుంటారు. వస్తాయి కొన్ని కొన్ని అటాక్స్. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? వైద్యుల దగ్గరికి. ఉదాహరణకి ఒక 12 ఏళ్లలో నాకు తెలిసి ఆ ఊర్లో, ఆ పక్క ఊర్లో, తర్వాత ఇంకా అంత దూరం వెళ్ళాలి, అక్కడికి అన్ని చోట్లకి వెళ్ళొచ్చేసినట్టుంది. ఒక 100 మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఈ 100 మంది వైద్యుల దగ్గరికి 12 ఏళ్ళు వెళ్తున్నప్పుడు అందులో అవన్నీ దగ్గర రకరకాల చోట్లకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు విశ్వాసం ఉందా లేదా ఆమెకి? షీ హాస్ ఫెయిత్. అయితే ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ప్రార్థించుకుంటూ వెళ్తుందా? యా, షీస్ ప్రేయింగ్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏదైనా అటాక్ వచ్చింది అనుకో, ముందు జనాలు అటాక్ చేస్తారు, నేను నువ్వేదో చేసావు, నీకు ఏదో వచ్చింది అని. ఆమెకు విశ్వాసం ఉందని కూడా తెలియదు. ఆమె విశ్వాసాన్ని కనపరచు. అయితే దేవుడు ఎలా చూస్తున్నాడు ఆమెను? విశ్వాసిగానే చూస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ద గాడ్ ఆఫ్ హెల్తీ పీపుల్, హీస్ గాడ్ ఆఫ్ ద సిక్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ద హోల్. మనం చూసాం, ఒక యుద్ధం వచ్చినప్పుడు ఏ ఇల్లు మొత్తం అన్ని కూడా దోచేయమని చెప్పారు? వాళ్ళందరినీ కట్టేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఒక్కిళ్ళైనా ఉంచారా? అంటే ఆ కాలంలో, ఆ సమయంలో ఆయన కొంతమంది విశ్వాసులు ఎంత ప్రార్థించిన, ఉపవాసం ఉన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వలే. ఒకవేళ కొంతమంది పోటీ పడి వాళ్ళని ఆశీర్వదించాడు, వీళ్ళని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించలేదు, కొంతమంది దేవుడి మీద అలిగి కొన్ని మోసాలు చేసి. అంటే ఇక్కడ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఫెయిత్, విశ్వాసం అనండి. ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పోర్, రిచ్, సిక్, హెల్తీ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఈ స్త్రీని దేవుడు విశ్వాసరాలుగానే చూస్తున్నాడు. మరి ఈ స్త్రీని 12 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన గౌరవిస్తున్నాడా లేదా? అయితే ఆయన ఈ విశ్వాసాన్ని ఎందుకు కనపరిచాడు? ఇటువంటి పరిస్థితుల్లో వైద్యుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆమె దేవుడిని ఇష్టపడుతుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని యందు వేచి ఉంటుంది. ఈ 12 ఏళ్ళు ఆమె అలాగే విశ్వాసాన్ని పట్టుకుంది కనుక ఆమెకు అధిక విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ అధిక విశ్వాసము? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు. దట్స్ గ్రేటర్ ఫెయిత్. ఫెయిత్ గ్రోస్ ఇన్ యువర్ ట్రబుల్స్, ఈవెన్ ఇన్ యువర్ సిక్నెస్, ఈవెన్ ఇన్ యువర్ పావర్టీ, ఫెయిత్ గ్రో. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనల్లో కూడా విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. అనేకుల్ని నిందించవచ్చు, దూషించవచ్చు. ఏం చేసుకున్నదో ఏందో, ఎందుకు ఇలా ఆమెను చేసుకున్నాను, నాకెందుకు ఇలా కూతురిచ్చావు, నాకెందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు రావాలా, నేనే ఎందుకు, నాకే ఎందుకు పట్టాలి ఈ కర్మ. అందరూ బాగున్నారు కదా స్త్రీలందరూ. 12 ఏళ్ళు జీవితంలో పోతే ఎలాగా? యంగ్ లైఫ్ స్పాన్ విల్ బీ ఫ్రమ్ ఐ థింక్ 15 to ఫిమేల్కి 35, 40. ఇది పోతే ఎలాగ అనుకోలే. 12 ఏళ్ళు విశ్వాసాన్ని అలాగే అలా పట్టుకున్నందుకు ఆమెకు అధిక విశ్వాసం ఇచ్చాడు. ప్లస్ ఒక స్ట్రాటజీ కూడా ఇచ్చాడు. ఆమె ఏం చేసింది? కప్పేసుకుంది, తన ముఖం కప్పేసుకొని ఆ క్రౌడ్లో వచ్చేసి పట్టేసుకుంది. ఒకవేళ ఆమెను పట్టుకొని నువ్వు ఎందుకు బయటకు వచ్చావనేటప్పటికీ ఆమె ఏమయ్యింది? స్వస్థపడిపోయింది. దే కెనాట్ క్యాచ్ హర్. యేసు ప్రభువు కూడా అలాగే. మరి కుష్ఠవ్యాధి కలిగిన వారిని ఊరు అవతలు పెట్టేస్తారు. వాళ్ళు ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. మరి ఈయన చట్టాన్ని ఉల్లంఘించాడు, ముట్టుకున్నాడు, కానీ వాడు ఏమయ్యాడు? స్వస్థ. ఎలా పట్టుకుంటారు? యువర్ ఫెయిత్ ఈజ్ అబౌవ్ ద లా. సమ్ టైమ్స్ యువర్ ఫెయిత్ కెన్ రైజ్ అబౌవ్ ద లా. అసలు ఏంటి అది నీకు వర్తించదేమో అనే రీతిగా నీ విశ్వాసాన్ని దేవుడు ఒక్కొక్కసారి గణపరుస్తాడు. ఏది హెచ్చైనది చూసుకుంటే, ఒక్కొక్కసారి నువ్వు చూసుకుంటే దెర్ ఈస్ నథింగ్ అబౌవ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పైన ఏదైనా ఉందా? అందుకే అంటాడు, నమ్మువానికి సమస్తము. యువర్ ఫెయిత్ కెన్ రైజ్ అబౌవ్ ఎనీ సిస్టమ్. చదువుకోలేదు అనడానికి లేదు, చదువుకున్న వాళ్ళకంటే 1000 రెట్లు దేవుడు ఆశీర్వదించగలడు. యువర్ ఫెయిత్ కెన్ రైజ్ అబౌవ్ ఎవ్రీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ PhD ఆల్సో. సంబడీస్ ఫెయిత్ ఈస్ రైజింగ్ టుడే. కొంతమంది ఈ రోజు వారి విశ్వాసాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ 12 ఏళ్ళు ఉన్నప్పుడు చూడండి ఏమైందో. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఒకసారి ఆ పైన చూద్దాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. She said within herself. Matthew 9 వెళ్ళండి. ఎవరో ఒకటి ఏమనుందంటే, she said within, అంటే ఆమెలో ఆమె అనుకుందంట, if I may but touch his garment I shall be whole. మనం అనుకోవచ్చు ఇది యాక్సిడెంటల్ గా జరిగింది, ఈయన అలా వెళ్ళడం, ఈమెకు తలంపు రావడం. దేవుడు ఆమె విశ్వాసముగా ఉన్నప్పుడు, మొదటి రోజు ఆ వ్యాధి ఆరంభమైనప్పుడు, అది 12 ఏళ్ళు కొనసాగుతున్నప్పుడు ఆమె విశ్వాసము కింద పడి, పైకి పడి, బాధపడి, నుంచో నిలకడగా అలా ఉండడము దేవుడు చూసి ఆ విశ్వాసాన్ని కనపరచడానికి ఆమెకి తలంపించాడు. She God gave her an idea. She said within herself. ఆమెకి తలంపు వచ్చిందంట, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుంది.
గాడ్. ఎవరిచ్చారు ఈ ఐడియా? ఎందుకు ఇచ్చాడు దేవుడి ఐడియా? ఆమె విశ్వాసము ఆమెకి ఇప్పుడు పని చేయాలా, ఆమె విశ్వాసం పని చేయాలి, ఆమె విశ్వాసం కనపరచాలా. ఆమె తర్వాత ఇక భూమి అంతం వరకు అనేక మంది స్త్రీలు, అనేక మంది మనుషులు ప్రతి వ్యాధి నుంచి ఆమె విశ్వాసం ద్వారా విశ్వాసం పొందుకొని బయటపడి సాక్షులుగా మారి ఈ సాక్ష్యాలని ప్రవచనాసారంగా ఇతరులలో ప్రవచనించి ప్రవక్తల బహుమానం పొందుకోవాలని దేవుడు ఆమె విశ్వాసాన్ని కనపరిచాడు. మీరు పర్లోకానికి వెళ్తే అక్కడ బోర్డు రాసి ఉంటుంది ఆ 12 ఏళ్ల స్త్రీ అని. ఓకే, సో గాడ్ గేవ్ దిస్ ఐడియా. ఆ విశ్వాసాన్ని అలా పట్టుకున్నందుకు ఆ వ్యాధిలో మనం అనేక సార్లు కృంగిపోతాం. నాకే ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? పరలోకం అందరూ ఏం లేదు. ఆ స్త్రీ ఇప్పుడు ఆమె గురించి నేను చెప్పుకుంటుంటే మీరు ఏమనుకుంటుంది? అసలు ఆమె గురించి వాక్యంలో రాసినప్పుడే మురిసిపోతుంది. ఆమెకు అసలు తెలియని కూడా తెలియదు. యేసుప్రభువు ఆమెను పట్టుకొని ఆమెను గణపరిచి, ఎవరెవరైతే ఇంకా బాధల్లో కూడా విశ్వాసాన్ని పట్టుకుంటున్నారో ఈరోజు రెడీగా ఉండండి. God's going to put an end to you and you will start prophesying your past. నీ గతంలో ఎంతకాలం ఆలస్యమైందో, నాకెందుకు జరగాల, నాకెందుకు ఇలాగ నువ్వు అనుకోవచ్చు. ఇది కేవలం నాకు అనారోగ్యం విషయంలో అని, కొంతమందికి అప్పుల విషయంలో, కొంతమందికి వివాహం విషయంలో, కొంతమందికి ఉద్యోగం విషయంలో, కొంతమందికి పరువు విషయంలో, కొంతమందికి పాపం అనే బలహీనత విషయంలో. ఐ డోంట్ నో ఇవన్నీ ఎన్నట్లో మీరు ఇబ్బంది పడుతున్నారో తెలియదు. మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నారా? దేవుడు దాన్ని లెక్క పెడుతున్నాడు. గాడ్ ఈస్ కౌంటింగ్ యువర్ ఫెయిత్. గాడ్ ఈస్ చెకింగ్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, దేవుడు నీ విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడు అని చెప్పండి. ఈ స్టూడెంట్ నీ టీచర్ చెక్ చేస్తుంది, టెస్టులు పెట్టి మార్కులు పెట్టు, పేరెంట్స్కి పంపిస్తుంది. ఇదిగో మీ అబ్బాయి చదవట్లా, మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఇలా కీప్ ఇట్ అప్, గుడ్ లక్. ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు, రాకుండా వస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను విశ్వాసమును కనుగొందునా. గాడ్ ఈస్ కమింగ్ ఫర్ ఫెయిత్ పీపుల్. నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆ దరిద్రంలో, ఆ అప్పుల్లో, ఆలస్యంలో కూడా నీ విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా? గాడ్ ఈస్ చెకింగ్ యువర్ ఫెయిత్. ఆ గుమ్మము దగ్గర కూర్చొని, కొంచెం వాక్యం లేక, కొంచెం జ్ఞానం లేకపోయినా దేవుణ్ణి పట్టుకొని ఆ గుమ్మము దగ్గర ఉండి దేవుణ్ణి, అది దేవుని చిత్తము కాదు అయినప్పటికీ అడుక్కుంటున్నాడు. అతనికి విశ్వాసం ఉంది, ధనవంతుడికి విశ్వాసము లేదు. యు వాంట్ టు హ్యావ్ ఫెయిత్ ఈస్ వెరీ పవర్ఫుల్. విశ్వాసానికి ఏది చేర్చలేము. ఆయన పై వస్త్రము ముట్టితేనే బాగుపడుతుందండి తనలో అనుకుని. ఐ డోంట్ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈరోజు మీకు ఒక ఐడియా ఇస్తున్నాడు, ఎలాగా వ్యాధిలోంచి బయటికి రావాలా. ఇన్సైట్. కొంతమందికి విశ్వాసం పెరిగిపోతుంది ఈరోజు. కొంతమందికి అనుకుంటారు ఈ రోజు ప్రార్థనతో నాకు స్వస్థత అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఈ రోజు ప్రార్థనతో నెమ్మదిగా నా అప్పులు తీరిపోతాను, నెమ్మదిగా నా పాప జీవితంలోంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడతానని కొంతమందికి అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఇక ఈ బాటిల్ పట్టుకోను, ఈ సిగరెట్ పట్టుకోను, ఈ గంజాయి పట్టుకోను, ఇక చాలు ఈ పాప జీవితం. మెనీ పీపుల్ ఇక చాలు ఈ కోపం. కొంతమంది సీలు అనుకుంటారు ఇక చాలు, నేను చాలా కాలం బతికాను, 12 ఏళ్ళు కదా, బికమ్ గుడ్ గర్ల్. ఇప్పుడు బాధపడుతుంది, తర్వాత చుక్కలు చూపిస్తుంది, అదంతా లోపల పెట్టేసుకొని గ్రడ్జ్. అందుకే నీకేం కావాలా? ఫెయిత్. నీతిమంతులు ఎలా జీవించాలా? అదర్వైజ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిటర్నెస్. ఐడియాస్, స్ట్రాటజీస్. విశ్వాసాన్ని అలా పట్టుకునే వాళ్ళకి దేవుడు అకస్మాత్తుగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, ఐడియాలు ఇస్తూ ఉంటాడు, స్ట్రాటజీస్. సడన్ గా జాబ్ ఇంటర్వ్యూ వస్తుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఆ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. సడన్ గా ఏదో ఒక వ్యాపార ఐడియా వచ్చి నీకు డబ్బులు వచ్చేసి ఆ వ్యాపారం కొనసాగుతుంది. విల్ గెట్ ఐడియాస్. సడన్ గా ఏదో మందు పనిచేస్తుంది, సడన్ గా సర్జరీ సక్సెస్ అవుతుంది. ఆయన యాకోబుని ఎందుకు ఆశీర్వదించాడంటే ఒక మాట అంటాడు, యాకోబులో ఏమి లేదంట, దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇన్ జాకోబ్. ప్యూరిఫై చేశాడు. అందుకే ఆ ఐగుప్తుని తీసుకొచ్చి 40 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? ఆయన వారిని శుద్ధీకరించాడు. ప్యూరిఫైడ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడినా, స్వస్థపడకపోయినా యుగయుగములు జీవించేట ఒక లోకం ఉంది అక్కడ. అర్థమైందా లేదా? యు నీడ్ టు గో దేర్. దట్స్ ద ఫైనల్ థింగ్. దానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దు. పక్కన చెప్పుకోండి, కమిట్మెంట్ గట్టిగా చేసుకోను. అందుకే ఫెయిత్ విల్ గివ్ యూ రైట్ ఐడియా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పౌలుని పాము కరిసింది. ఆ పాము కరిసిన వారు ఒకరు కూడా బతకలేదంట. కానీ పౌలు అక్కడ ఏమని ఉంటుంది, ఆ పాము కరిసిన వారు ఒళ్ళంతా ఒకలాగా అయిపోయి వాళ్ళు వెంటనే చనిపోతారంట. వాళ్ళు అనుకున్నారు ఇతను ఏదో పెద్ద పాపం చేశాడు, అందుకే ఆ యొక్క ఓడ ఆ ప్రళయంలోంచి తప్పించుకున్నా కానీ సృష్టి అతన్ని, కర్మ అతన్ని విడిచిపెట్టలేదు అని అనుకుంటున్నారంట అక్కడ ఆదివాసులు చలి కాచుకుంటున్నారు. తర్వాత చూసి పౌలు ఏమనుకున్నారంట, ఒకసారి నువ్వు అనుకోవచ్చు ఈయనకి ఎందుకు కాటని అపార్థం చేసుకోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని పట్టుకుంటే దేవుడు దాన్ని తిరిగి రాసి కనపరుస్తాడు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు. ఈరోజు మీరందరూ ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా, చాలా మంది ఇంకా ఆన్లైన్లో వింటున్నారు, మీరందరూ ఇక్కడికి వచ్చారు. కొంతమంది వాక్యం వినడానికి వచ్చారు, కొంతమంది ఆత్మీయ ఆహారం కావాలా. వాక్యం అనేది ఆహారం, దిస్ ఈజ్ మై బ్రెడ్, వీఆర్ హ్యావింగ్ అ లైఫ్. కొంతమంది ఆన్లైన్లో వింటున్నారు, కొంతమంది ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ఇంకా వింటున్నారు, అది పెట్టుకున్నారు. అది మీ విశ్వాసం, దేవుడు దాన్ని కనపరుస్తాడు. కంటిన్యూ కొనసాగించండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, 7 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎంతమంది ఇప్పటికి విశ్వాసం పెట్టుకున్నారో. కానీ
ఈ రోజు నుంచి చాలా మందికి అవి సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ స్త్రీలు చాలా మంది ఇంతకాలం అప్పుల్ని, ఆ కష్టాలని, ఆ వేదల్ని, ఆ బాధల్ని అలాగా పట్టుకున్న వారిని దేవుడు గణపరచబోతున్నాడు. గాడ్ ఈజ్ రివార్డింగ్. కొంతమంది నా బలహీనత నుంచి విడిపించేస్తున్నాడు. ఆ శాపాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని మారుస్తున్నాడు, నీ ఆలోచన పద్ధతిని మారుస్తున్నాడు. హీ విల్ గివ్ ఎన్ ఐడియా. ఈమెకి ఏం ఐడియా వచ్చిందంట? పైవాత్రము ముడితే గానీ చాలు. ఈమె ఏమన్నా యాజకురాలా? కాదు. ప్రవక్త? కాదు. గాడ్ హానర్స్ ఫెయిత్. లూకాసు వార్త 17:12-19. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అంటే ఈ 10 మంది కుష్ఠరోగులు కుష్ఠరోగం అవ్వక ముందు కూడా విశ్వాసులే, కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు కూడా విశ్వాసులే. ఆ తర్వాత వారి విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడా లేదా? అందులో ఒక అతనికి అధిక విశ్వాసం ఉంది. అతను ఏం చేశాడంట? స్వస్థపడిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత చెప్తున్నాడు. అక్కడ స్త్రీకి కూడా విశ్వాసం ఉంది, ఘనత విశ్వాసం. కానీ ఏంటంటే ఆమె చెప్పకూడదు సాక్ష్యం. వాళ్ళతో కొట్టేస్తారు. ఈమె ఆ స్త్రీ కదా ఇక్కడ ఉంది, ఆమె సైలెంట్కి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ దేవుడు ఆమెను సహజ స్త్రీగా 12 ఏళ్ళు సమాజంలో ఎలాగ బయటికి వెళ్లకుండా సమాజాన్ని కోల్పోయిందో ఒక్క రోజులో దాన్ని తిరిగి ఇచ్చేశాడు ఆయన. ఆ 12 ఏళ్ల ఆ ఒంటరి గది జీవితాన్ని ఆయన సమాజంలో ఘనతగా ఆమెకి ఇచ్చేశాడు. God has rewarded her with honor and today we are still talking about her. ఈ కుష్ఠ కృతజ్ఞత కూడా ఉన్నాడు. విశ్వాసం ఉంది, కృతజ్ఞత. కుష్ఠరోగిగా ఉన్నాడు అనడానికి లేదు. అంటే ఈ లెక్కన ఒక మనిషిలో వ్యాధున్నా, అప్పులున్నా, ఏమున్నా, సమృద్ధి ఉన్నా, వాటన్నిటికంటే 1,00,000 రెట్లు గొప్పదైనది ఏది? విశ్వాసం. సో యూ కెనాట్ కంపేర్. నీకు విశ్వాసం ఉంటే ఇది ఎందుకు వచ్చింది, నీకు విశ్వాసం ఉంటే ఇలాగెందుకుందా, నాకు విశ్వాసం ఉంది ఇలాగెందుకుందా అనుకోకూడదు. అలాగే ఇతరులు కంపేర్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి విశ్వాసం ఎక్కువ ఉందా? ఈ స్త్రీకి ఎక్కువ విశ్వాసం ఉందా? అక్కడ ఈ స్త్రీకే 12 ఏళ్ళు. ఆయన వెంబడిస్తున్న వారిలో కొంతమంది శిష్యుల కంటే మీకు ఎక్కువ విశ్వాసం ఉందా లేదా? షీ హాడ్ మోర్ ఫెయిత్ దెన్ ఫ్యూ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వీళ్ళు చాలా మంది అంట. వీళ్ళు కొన్ని వాగ్దానాలు నెరవేరలే, కొన్ని స్వస్థతలు జరగలే, కొన్ని ఆర్థిక సమస్యలు పోలే, వివాహం జరగలే, పిల్లలు పుట్టలే, సొంత ఇల్లు దొరకలేదు, కొన్ని వాహనాలు లేవు, కొన్ని అవకాశాలు లేవు, కొన్ని జరగలేదు. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వాగ్దానం ఆయన ఇస్తాడని ఆయన వందనము చేసి ఈ భూమి మీద పరదేశులమని యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏం పొందారంట? అంటే ఎందుకు దేవుడు యోబు భార్య అంటది, ఎంత పోయింది కదా, ఇంక దేవుడిని శాపించు అంటది. నేను చనిపోయినా మళ్ళా తిరిగి లేస్తానంటే దేనికి రెడీ? అదే విశ్వాసముతో చనిపోవడానికి రెడీ. స్వస్థపడకపోయినా, నాకు డబ్బులు ఇవ్వకపోయినా, నా పేరు పోయింది, ప్రతిష్ట పోయింది, అన్ని పోయాయి, పిల్లలు అన్ని పోయినా కానీ ఏమంటున్నాడు యోబు? నా విశ్వాసాన్ని ఐ విల్ నాట్ లీవ్ మై ఫెయిత్. హి ఈజ్ నాట్ కంపేరింగ్ ఫెయిత్ విత్ మనీ. తూర్పు దేశంలోనే ధనికుడు, కుమారులు, కుమార్తెలు, పేరు కలిగిన వ్యక్తి, అందరూ దేవుడు ఆశీర్వదించాడు కదా. కానీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి. అంటే అతని దృష్టిలో ఇవన్నిటికంటే ఏది గొప్పదే? కొంతమంది డబ్బులు లేకపోతే విశ్వాసం లేదనుకుంటారు, ఆరోగ్యంలో ఉంటే విశ్వాసం లేదనుకుంటారు, అప్పుల్లోనే విశ్వాసం లేదనుకుంటారు, అందంగా లేకపోతే విశ్వాసం లేదనుకుంటారు. యూ కెనాట్ కంపేర్ ఫెయిత్ విత్ ఎనీబడీ. విశ్వాసాన్ని దేంతో కూడా పోల్చలేరు. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్. యూ కెనాట్ కంపేర్ ఆర్ డిమినిష్. నీకు కలిగిన ఈ భూమిలో దేనితో కూడా నువ్వు దాని మహిమను తగ్గించలేవు. అందుకే అటువంటి విషయాలన్నీ రాస్తాడు దేవుడు బైబిల్లో. చూడండి, యోబు 27:6 ఉంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమునను నిందింపదు. They all died in faith. విశ్వాసంతో జీవించాలి. ఎలా జీవిస్తున్నాను? షుడ్ ఎండ్ అప్ ఇన్ ఫెయిత్. చాలా మంది రారు. ఏం చేశాడు ఈ దేవుడు? నువ్వు వెళ్తున్నావు సంఘానికి, ఏం చేశాడు? ఇది అడుగుతూ ఉంటారు. నో, నా విశ్వాసాన్ని లోక సంబంధమైన వాటితో ఇస్తావా? ఓకే, ఐ విల్ ఎంజాయ్. అంతకుముందు చూసాం, ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 9 విషయాల్లో నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ఎంతమంది తెలుసా 9 విషయాలు? దే ఆర్ 9 dangerous things that can trouble you. దాన్ని హ్యాండిల్ చేయాలి. యూ నీడ్ టు హ్యాండిల్ దాట్ అండ్ దెన్ లివ్ బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఉంటేనే చూసుకోవాలి. అంటే విశ్వాసముతో ముగిస్తావా లేదా అని యాత్ర అనేది ముఖ్యం. ఈ మధ్యలో ఎన్ని వచ్చినా కానీ, ఒకవేళ కొన్ని రాకున్నా చనిపోయినా కానీ దేవుడు వారిని విశ్వాస వీరుల్లా చూస్తున్నాడా లేదా? వీరందరూ హెబ్రీయులకు వెళ్ళిపోదాం 11:13. వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతునంది. కొన్ని వాగ్దానాలు నీకు రావట్లే, కొంతమందికి కొన్ని జరగవు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం ఉన్నందుకు హీరోలుగా ముగిస్తారా లేదా? దే విల్ బి ఎండ్ అప్ యాస్ ఫెయిత్ హీరోస్. స్త్రీ అయినా పురుషుడు అయినా. కొంతమంది సాక్ష్యాలు వస్తాయి, ఓకే.
వాళ్ళకి జరిగింది నాకు చేయలేదనే చేదు రాకూడదు. నేను వేచి ఉంటాను. ఈ శరీరము క్షీణించకపోయినా ఆయన నేను మళ్ళా మహిమ శరీరముతో మహిమలో చూస్తాను. ఓన్లీ ఫాలో జీసస్ ఆల్ యువర్ లైఫ్. ఆ శిష్యులు కూడా చెప్తాడు ఆయన, అంతము వరకు సహించువాడే ధన్యుడు. టిల్ ద ఎండ్. అంతం వరకు లేరు చాలా మంది. 12 మందిలో 11 మంది మిగిలారు. ఇంకా 500 మందిలో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. నా శరీరము తినే రక్తము తాగితే కానీ అంటే వాళ్ళు శరీరీతికి ఆలోచించాలన్నమాట. కొంచెము ఫ్లెష్లీ మైండ్ వెళ్ళిపోయారు. ఏంటిది, ఈయన శరీరం పెడతాడా, ఈయన రక్తం తాగుతాడా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లెష్లీ మ్యాన్ కెనాట్ ఫాలో జీసస్. శరీర సంబంధులు దేవుణ్ణి పూర్తిగా వెంబడించలేరు. అందుకే శరీర రీతిగా కొన్ని రాకపోయినా, కొన్ని జరగపోయేటప్పటికి వాళ్ళ విశ్వాసంలో వెనకబడిపోతారు. కానీ ఆ బలహీనతలో, ఆ వ్యాధిలో, ఆ అప్పుల్లో, కష్టాల్లో కూడా నీ విశ్వాసాన్ని చూసి ఆయన నిన్ను విశ్వాస వీరుడిగా ఆయన పరిణగిస్తున్నాడని నీకు అవగాహన లేదు. ఈరోజు ఇక్కడ చాలా మంది చాలా శరీర రీతిగా దయనీయమైన స్థితిలో ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఇక్కడ అనేక మంది అన్ని బాగున్న వాళ్ళకంటే వారి విశ్వాసాన్ని చాలా అధికంగా చూస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఇప్పుడు ఈ కూడికి వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫెయిత్ విల్ బి హానర్డ్. యాకోబు 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. మీలో ఎవడైనను అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? తర్వాత వర్షం నుంచి చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అప్పుడు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. అంటే ఈ రోగులు ఎందులో ఉన్నారు? సంఘములో ఉన్నారు. అంటే విశ్వాసం ఉందా లేదా వాళ్ళకి? ఉంది. యు ఆర్ సిక్ బట్ యు స్టిల్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ దెన్ ఎ హెల్దీ పర్సన్. నీవు వ్యాధి కలిగి ఉండి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉన్నవాడి కంటే 10 రెట్లు గొప్ప విశ్వాసం నీకు ఉన్నట్లు. నాకు విశ్వాసం లేదు ఎందుకు? యు డోంట్ నీడ్ టు బి లైక్ దట్. అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడు, అప్పుడు సంఘ పెద్దలను పిలిపింపలను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అప్పుడు సంఘములో అద్భుతాలు చూసి లోకములో బాధపడి తిని ఇబ్బంది పడి చనిపోతున్న వారు అనేకులు సంఘం వద్దకు వచ్చి విధవరాళ్ళు కాకుండా, వారి సమయం ముగించకుండా, ఈ భూలోకం విడిచి వెళ్ళిపోకుండా వాళ్ళు కాపాడబడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. సో ఈ విశ్వాసము, నీ బలహీనత, నీ వ్యాధి, నీ కష్టము, నీ విశ్వాసం ఇక్కడ మహింపరచబడి లోకానికి వెలుగుగా మారి లోకానికి ప్రవక్తలుగా మారతారంట. మీరు ఈరోజు ఎవరెవరైతే విశ్వాసంతో ఉన్నారో మీరందరూ సాక్ష్యాలుగా మారును గాక. మేబీ దే విల్ టర్న్ టెస్టిమోనీస్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే నీ ప్రతి శ్రమలోంచి ఏమొస్తుంది? వెలుగు. నీ ఓటమిలోంచి కూడా వెలుగు వస్తుంది. ఓడిపోతున్నావు అనుకుంటావు. నో, అందరూ అవమానించారు యేసుప్రభు వారిని. శిష్యులు కూడా అన్నారు, ఏంది మీ హీరో ఏమయ్యారు? ఇంతమంది కొడుతుంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు? ఆయన దేవుడు ఎలాగవుతాడు? తను రక్షించుకోలేకపోతున్నాడు, మనలే రక్షిస్తాడు. నేనే రక్షకుడు అన్నాడు. నన్ను వెంబడించు వానికి ఏ లోటు ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆయనకే ఇంత వస్తుంది కష్టం, ఆయన ఏం కాపాడుకోలేకపోతున్నాడు. ఏంటి కొడుతున్నారు, సిలువేసేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన ఎలా ఫాలో అవుతాం? దట్ ఈస్ ఫ్లెష్లీ హీరో, శరీర సంబంధమైనటువంటి హీరో. ఇక్కడ ఆయన ముందుగానే చెప్పాడా లేదా? జగత్ పునాది వేయక మునిపే వధింపబడినా నీ పాపాల కోసం, నువ్వు విజయం పొందాలని, నీ మరణాన్ని జయించడం కోసం హీస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన శిష్యులతో చెప్పాడా లేదా? మనిషి కుమారుడు సమయం వస్తుంది, ఆయన 3 రోజులు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి ఎక్కలే. శరీర సంబంధాలు కదా. పేతురు అయితే వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఐ బైండ్ ఇట్ బై ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ హీ స్టార్టెడ్ రిబ్యూకింగ్ జీసస్. యు డోంట్ బైండ్ ఎవ్రీ డీమన్. నేర్పిస్తాను మనకి. అంటే పెద్దానికి సందర్భం ఉంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ లెర్న్. ద డీమన్ కేమ్ టు హ్యాండిల్ యువర్ ప్రైడ్. Sometimes he wants you to finish your faith journey well. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. పాపములు చేసిన వాడైతే, మనం ప్రతి రోగానికి పాపం చేసాం అనుకుంటాం. ఆయన సేవ విషయమై రోగి అయిపోయాడంట, పరిచర్య చేసి రోగి అయ్యాడంట. మరి పౌలు బట్ట అనేకులను స్వస్థపరిచింది, మృతులను లేపాడు. మరి పౌలు ఈయన స్వస్థపరచగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు. పౌలు ఏమనుకున్నాడంట? ఈయన కూడా చనిపోతాడు అనుకున్నాడంట పౌలు. కానీ దేవుడు కృప ఇచ్చి అతన్ని కాపాడాడు అంటాడు. మరి అతనికి వర్తిస్తుందా ఇది? అతడు పాపములు చేసిన వాడైతే యూ కెనాట్ జనరలైజ్. ఏదో పాపం చేస్తే వచ్చి అనుకోవడానికి లేదు. ఒకవేళ పాపం చేసిన ఆయన జగత్ పునాది వేయక మునిపే క్షమించాడు. వేచి ఉండు. యువర్ ఫెయిత్ ఈజ్ more healthy than your sickness. Your faith is more rich than your power. Your faith is more strong than your weakness. నజరేయుడైన యేసయ్య, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను, ప్రభువా నన్ను క్షమించు. నేను చాలా సార్లు సణుక్కున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ఈ త్రాగుడికి బానిసయ్యా, సిగరెట్కి బానిసయ్యా, మందిరానికి దూరంగా వెళ్ళిపోయా,
ప్రార్థనకి దూరం అయిపోయా, ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను, మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. ఆ 12 ఏళ్ళ రక్తరోగం గల స్త్రీని అనేకులను ఆశీర్వదించినట్లు ఈరోజు అనేక అద్భుతాలు చేయండి నాయన. God heal their bodies. Lord Jesus, lead them and guide them. In Jesus' mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.